యేసయ్య మరియు ఆయన శిష్యులు జనసమూహంతో కలిసి యెరికో నుండి యెరూషలేముకు వెళ్ళేటువంటి సందర్భంలో యెరికో ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జక్కయ్య యేసుని గురించి విని ఆయన ఎవరో చూడగోరాలని అనుకుంటాడు. అయితే జక్కయ్య పొట్టివాడైనందున యేసయ్యను చూడలేకపోతాడు ఆ జనసమూహంలో. అయితే జక్కయ్య ఆ ప్రదేశంలో ఏం చేస్తాడంటే ఒక సుంకపు గుత్తదాడుగా పనిచేస్తూ ఉండేవాడు. రోమీయులు యూదుల యొక్క భూములను ఆక్రమించుకొని వారు కట్టవలసిన దానికంటే ఎక్కువ పన్నును వసూలు చేస్తూ ఉండే విధానాన్ని బట్టి యూదులకు సుంకపు గుత్తదారులు అంటే ఇష్టం ఉండేది కాదు. అంత మాత్రమే కాదు, పన్ను వసూలు చేసేవారిని దేవుడు క్షమించడని వారు నమ్మేవారు. అయితే అటువంటి సందర్భాల్లో హఠాత్తుగా జక్కయ్య యేసును చూడాలనేటువంటి ఆశ వచ్చింది అతనికి. పరిగెత్తుకుంటూ జనసమూహం దగ్గరికి వెళ్ళాడు. అయితే వెంటనే పొట్టివాడైనందున యేసు కనపడకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక మేడు చెట్టు ఎక్కుతాడు. యేసు జక్కయ్య ఎక్కినటువంటి ఆ చెట్టు వద్దకు సమీపించినప్పుడు యేసయ్య కన్నులెత్తి సుంకపు గుత్తదారుడైనటువంటి పొట్టి జక్కయ్య వైపు చూస్తాడు. యేసు వెంటనే జక్కయ్య త్వరగా కిందికి రమ్ము అని పిలుస్తాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా పాపి అయిన మనుషునితో యేసయ్య ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తున్నారు. అయితే జక్కయ్య యేసు చెప్పిన దానికి ఆశ్చర్యపడెను. అప్పుడు యేసు, నేడు నేను నీ ఇంట వద్ద బస చేయవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్తాడు. జక్కయ్య చాలా ఆశ్చర్యంతో చెట్టు దిగి క్రిందికి వస్తాడు. జక్కయ్య క్రిందికి దిగగానే వెంటనే యేసుని ఆహ్వానించెను. యేసు కూడా అతన్ని ఆహ్వానిస్తాడు. జక్కయ్య సంతోషంతో యేసయ్యను తన గృహంలోనికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక పాపి అయిన మనిషిని వద్ద బస చేయుటకు వెళ్తున్నారని సనుక్కుంటారు. అయితే జక్కయ్య డబ్బు కొరకు ఎంతమందిని మోసం చేశాడనేది జక్కయ్యకి తెలుసు కనుక యేసు ప్రభువుతో, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నాను, మరియు నేను ఎవరి యొద్ద అయినను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడలా అతనికి ఇప్పుడు 4 వంతులు మరలా చెల్లిస్తానని ప్రభువుతో చెప్తాడు. అప్పుడు యేసు, నేడు యూదుడైనటువంటి ఈ సుంకపు గుత్తదారిని ఇంటికి రక్షణ వచ్చిందని వివరిస్తాడు. నశించుతున్న దాన్ని వెతికి రక్షించుటకే నేను వచ్చి తినని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తాడు. చూడండి పిల్లలు, ఇక్కడ జక్కయ్య యేసయ్యను చూడగోరాడు. అంత మాత్రమే కాదు, యేసయ్యను చూడగోరిన ఆయన తన ఇంటిలోనికి వచ్చినప్పుడు తన ఇంటిలో దేవునికి అయిష్టమైన వాటన్నిటిని కూడా తొలగించాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడో అన్యాయం చేసిన వారికి 4 వంతులుగా తిరిగి చెల్లించాడు.